ఆచూకీ చెబితే ఎంతో కొంత ఇస్తామని పోలీసులు పోస్టర్లు వేసేలా ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే మంత్రం వేసినట్లు అదృశ్యమైపోయారు. అరెస్టుకు భయపడి వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? బెయిల్ పై బయటకొచ్చి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వంశీ హఠాత్తుగా ఎందుకు అదృశ్యమయ్యారు? పోలీసులు ఏమంటున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. వారం రోజులుగా ఆయన ఆచూకీ ఎవరికీ దొరకడం లేదు. మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతోనే వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదైన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్న వల్లభనేని వంశీ కొన్నాళ్ల క్రితమే బెయిల్పై బయటకొచ్చారు. అయితే ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వల్లభనేని వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. డిసెంబర్ 17న విజయవాడ మాచవరం స్టేషన్లో వంశీతో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. వంశీతో పాటు 7 అనుచరులపై కేసు నమోదు కావడంతో వారు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న వంశీ అనుచరులు తనపై దాడి చేశారని సునీల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీపై కేసు నమోదు చేయగా నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మంజూరైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కోర్టుకు రాలేదు. కోర్టులో ఉపశమనం లభించిన తర్వాత ఆయన అజ్ఞాతాన్ని వీడే అవకాశం ఉంది. పోలీసులు గాలిస్తున్నా వంశీ ఆచూకీ మాత్రం దొరకలేదు. వంశీ జాడ తెలిస్తే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారు. హత్యాయత్నం కేసులో వల్లభనేని వంశీతో పాటు యతీంద్ర రామకృష్ణ, కొమ్మ కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం బాబు, ముల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి మరికొందరిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారన్నది నేరాభియోగం. వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి సమన్లిచ్చేందుకు పోలీసులు వంశీ నివాసానికి వెళ్లినా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వంశీ, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులోని వంశీ జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. మాచవరం పోలీసులు వంశీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయన సన్నిహితులు, అనుచరులపై నిఘా పెట్టారు. వంశీ దేశంలోనే ఉన్నారా లేక ఎక్కడికైనా వెళ్లిపోయారా అని ఆరా తీస్తున్నారు. జైలు నుంచి బయటకొచ్చినా వంశీని ఏవో ఒక కేసులు వెంటాడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు గనులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు 195 కోట్లకు పైగా నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉండగా వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోయిన వంశీ విషయంలో టీడీపీ పెద్దలు సీరియస్గా ఉన్నారు. ఏదో ఒక కేసు మెడకు చుట్టుకోవడంతో వంశీ బయట తిరిగే పరిస్థితి లేకుండా పోతోంది.